మన ఇండియన్ హిస్టరీలో అత్యంత కీలకమైన అధ్యాయం ఏది అంటే ఖచ్చితంగా వేదిక్ సివిలైజేషన్ అని చెప్పాలి. హారప్ప నాగరికత తర్వాత క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో ఆర్యుల రాకతో ఈ కొత్త యుగం మొదలవుతుంది. అసలు ఆర్యులు ఎవరు, మన దేశ సంస్కృతిని వాళ్ళు ఎలా మార్చేశారు, అప్పట్లో ప్రజల జీవన శైలి ఎలా ఉండేది, ఈ వీడియోలో మనం వేద నాగరికత గురించి తెలుసుకుందాం. ఆర్యులు మొదట భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో అంటే నేటి పంజాబ్ మరియు హర్యానా ప్రాంతంలో స్థిరపడ్డారు. దీన్ని సప్త సింధు ప్రాంతం అని పిలిచేవారు. వీరు ఇనుముని వాడడం మొదలుపెట్టారు, అందుకే దీన్ని ఇనుపయుగం అంటాం. ఈ కాలం గురించి మనకు తెలిసే ఏకైక ఆధారమే ప్రపంచంలో అత్యంత పురాతనమైన గ్రంథమైన ఋగ్వేదం. అందుకే ఈ కాలాన్ని ఋగ్వేద కాలం అని కూడా అంటాం. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు లేవు, ప్రజలంతా చిన్న చిన్న తెగలుగా ఉండేవారు. ఆ తెగను జన అని, దాని నాయకుడిని రాజన్ అని పిలిచేవారు. విశేషం ఏమిటంటే అప్పట్లో రాజు పదవి వారసత్వంగా ఉన్నప్పటికీ రాజుకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీలుండేది కాదు. రాజును నియంత్రించడానికి సభ మరియు సమితి అనే 2 ప్రజాసభలు ఉండేవి. రాజు అంటే ముఖ్యంగా వారి ఆవులను రక్షించేవాడని, అందుకే రాజును గోపజన్య అని కూడా పిలిచేవారు. ఋగ్వేద కాలంలో సమాజం పితృస్వామ్యంగా ఉన్నప్పటికీ స్త్రీలకు అత్యున్నత గౌరవం ఉండేది. వారు సభలో పాల్గొనేవారు, విద్యలో అభ్యసించేవారు. అపాల, విశ్వాపార వంటి మహిళా మేధావులే దీనికి నిదర్శనం. బాల్య వివాహాలు లేవు, సతీ సహగమనం అసలే లేదు. వ్యవస్థ విషయానికి వస్తే అది అప్పట్లో చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేది. ఒకే కుటుంబంలో తండ్రి కవిగా, తల్లి పిన్ని విసిరే వ్యక్తిగా ఉండేవారు. అంటే కులం అనేది చేసే పనిని బట్టి ఉండేదే కానీ పుట్టుకను బట్టి కాదు. ఆర్యులు ప్రధానంగా పశుపోషకులు. అప్పట్లో ఆవు అంటే కేవలం జంతువు కాదు, అది ఒక సంపద. ఎంత ఎక్కువ ఆవులు ఉంటే అంత పెద్ద ధనవంతులు. యుద్ధాలు కూడా ఆవుల కోసమే జరిగేవి. అందుకే యుద్ధాన్ని గవిష్టి, ఆవుల కోసం వెతకడం అనేవారు. వీరు రాగిని ఆయస్ అని పిలిచేవారు. వీరికి వస్త్ర పరిశ్రమ మరియు కుమ్మరి పనిలో మంచి ప్రవేశం ఉండేది. ఆర్యులు ప్రకృతి శక్తులను దేవుళ్ళగా పూజించేవారు. ఇంద్రుడు ఋగ్వేదంలో అత్యధికంగా 250 శ్లోకాలు స్తుతించబడిన దేవుడు. యుద్ధ మరియు వర్ష దేవుడు. అగ్నిదేవుడు దేవుళ్లకు మరియు మనుషులకు వారధి. వర్ణుడు సృష్టి నియమాలను కాపాడేవాడు. అప్పట్లో విగ్రహారాధన లేదు, కేవలం మంత్రాలు చదువుతూ హోమాలు చేస్తూ దేవుడిని ప్రసన్నం చేసుకునేవారు. ఇలా ప్రకృతితో మామేకమై సాగిన ఋగ్వేద కాలం క్రీస్తుపూర్వం 1000 నాటికి మెల్లగా మారడం మొదలైంది. జనాభా పెరగడం, ఇనుము వాడడం ఎక్కువై అడవులను నరికివేయడం వల్ల ఆర్యులు గంగా మైదాన ప్రాంతాలకు తరలి వెళ్లారు. అక్కడ ఏం జరిగింది, కుల వ్యవస్థ ఎలా కఠినంగా మారింది అనే విషయాలను పార్ట్ 2లో తెలుసుకుందాం.